కన్నడ బుల్లితెర నటి శోభితా శివన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. బ్రహ్మగంటు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది శోభితా శివన్న. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ కు చెందిన శోభితా శివన్న హైదరాబాద్ లో గచ్చిబౌలిలో నివసిస్తోంది. 2023 మేలో పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది. శోభితా శివన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కన్నడ బుల్లితెర నటి శోభితా శివన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. బ్రహ్మగంటు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది శోభితా శివన్న. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ కు చెందిన శోభితా శివన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నివసిస్తోంది. 2023 మేలో పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది. శోభితా శివన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కన్నడ బుల్లితెర నటి శోభితా శివన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. బ్రహ్మగంటు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది శోభితా శివన్న. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ కు చెందిన శోభితా శివన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నివసిస్తోంది. 2023 మేలో పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటూ వస్తోంది. శోభితా శివన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, కుటుంబ సభ్యులు ఏమైనా దీనిపై స్పందించారా? ఏమంటున్నారు కుటుంబ సభ్యులు? శోభిత చనిపోయినటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నాం. గచ్చిబౌలిలోని ఇదే అపార్ట్మెంట్ లో 7.5 వాళ్ళు అద్దెకుంటున్నారు. భర్తతో కలిసే ఉంటుంది. అయితే నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు 12కు పైగా సీరియల్స్ లో అదేవిధంగా చాలా సినిమాల్లో కూడా నటించినటువంటి శోభిత హైదరాబాద్ లో స్థిరపడి 2 ఏళ్లు కావస్తుంది. తను ఇక్కడ వివాహం చేసుకున్న తర్వాత సీరియల్స్ గానీ అదేవిధంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. రీసెంట్ గా తెలుగులో సంబంధించి ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేసింది. అయితే తను నిన్న నైట్ సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సూసైడ్ ఎందుకు చేసుకుంది అనే దానిపైన కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఇంట్లో భర్త ఉన్నటువంటి టైంలోనే ఈ సూసైడ్ కూడా జరిగింది. ఇక్కడే సమీప బంధువులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. సో ఎప్పుడు జరిగిందండి? నిన్న ఎప్పుడు చూశారు? తను శోభిత చనిపోయినట్లు ఎప్పుడు తెలిసింది? ఎందుకు సూసైడ్ చేసుకుందని దానిపైన ఉన్న డీటెయిల్స్ తెలిసా? సూసైడ్ డీటెయిల్స్ ఏం తెలీదు. అంటే ఫైండ్ అవుట్ చేసింది అయితే ఈరోజు మార్నింగ్ 9 o'clock వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే వెళ్ళి చూసినాము. ఇమీడియట్గా పోలీస్కి చేసినాము. ఇక అంతే, అంతకుమించి వేరే డీటెయిల్స్ వాళ్ళ అంటే పెద్ద గొడవ పడుతున్న విషయాలు కూడా ఏం తెలీదు మనకు. వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నా అన్నట్టే తెలుసు మనకి. మరి ఏమైంది అనేది ఏంటనేది తెలియాల్సింది. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ ఇద్దరు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏమైనా విభేదాలు అట్లా ఏమైనా ఉన్నాయా? లేకపోతే నైట్ ఏమైనా డిస్టర్బెన్స్ జరగడం, ఈ మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ వాళ్ళ మధ్య? మేము ఎప్పుడు గమనియాలి. అది 1.5 year అయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి. 1.5 year నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడే ఉంటున్నారు. ఇక పెద్ద ముందల వాళ్ళు వెనుక వాళ్ళు కూడా పెద్ద వాళ్ళని చూసింది ఎక్కువ. సోషల్గా బయటికి ఏం వెళ్ళరు. వాళ్ళతో వాళ్ళే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు. అంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను మీకు చెప్పారు అంటున్నారు. ఆ టైంలో మీరు కూడా వెళ్ళి చూసారా? అంటే ఎలాంటి కండిషన్ లో ఉండింది ఆ టైంలో? ఈరోజు మార్నింగ్ 9 o'clock ఆయన 8:30కి ఆయన డోర్ తెరవట్లేదని చెప్పి చూసి కొద్దిసేపు అయినాక ఒక 1 hour అట్లా అయినాక డోర్ పలగొట్టి లోపలికి వెళ్ళి చూసినట్టున్నాడు. ఆ తర్వాత ఇక అది చూసిన తర్వాత ఫోన్ చేస్తే మేము కూడా వెళ్ళి కార్లో నుంచి వెళ్ళి చూసినాము. చూసి ఇమీడియట్గా 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. తను ఇక్కడ ఉంటున్న డేస్ లో అసలు ఎక్కడ బెంగళూరు వెళ్ళడం కానీ లేకపోతే అక్కడ సినిమాల్లో నటించడం, సీరియల్స్ లో నటించడం ఏం లేదు? వెళ్ళి వస్తుంటారు, రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటారు. దేని గురించి అనేది తెలియదు కానీ 10-15 days వెళ్ళేసి వస్తుంటారు. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. అంటే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఎక్కడ భర్త పేరు కానీ లేకపోతే భర్తకు సంబంధించిన ఫోటోలు, పెళ్లి ఫొటోస్ కానీ ఇవేవి షేర్ చేయలేదు. దాన్ని బట్టి వీళ్ళ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దానిపై హ్యాపీగానే ఉంటున్నారు. నేను చూస్తున్నంత వరకు ఎక్కడ ఇది లేదు. కానీ ఆ ఫొటోస్ ఎందుకు షేర్ చేయలేదు అనేది మనకు తెలీదు. మేబీ వాళ్ళకి కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. అట్లా ఏమన్నా ఉండొచ్చేమో. కానీ జనరల్గా అయితే నేను చూస్తున్నంత వరకు అంటే హ్యాపీగానే ఉంటారు.
అంటే సూసైడ్ ఎప్పుడు చేసుకుందని అనుమానిస్తున్నారు? నిన్న నైటా లేకపోతే అంటే తను మార్నింగ్ చూసిందని అంటున్నారు. ఎర్లీ అవర్స్ అనుకుంటా, అది మేబీ 3-4 ఆ టైం అనుకుంటున్నా. మేము చూసిన దాన్ని బట్టి, ఆమె ఫేస్ని చూసిన దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేసింది అట్లా 3 to 4 మధ్యలో చేసుకుని ఉండొచ్చు. ఆయన ఫైండ్ అవుట్ చేసింది అయితే 8-8:30కి డోర్ తెరవట్లేదు అని చెప్పి ఇది చేసినట్టున్నారు. అంటే నైట్ ఇద్దరు వేరువేరుగా పడుకొని ఉన్నారు, అంటే తను వేరే బెడ్రూమ్ చేసుకుంటుండే, డిస్టర్బెన్స్ అయితే తనను అట్లా కంటిన్యూస్ గా వర్క్ కాల్స్ ఏదో ఉన్నాయని అక్కడే చేసుకున్నాడంట, పడుకున్నట్టున్నాడు దాంట్లోనే. ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడినట్టుంది చాలాసేపు, మిడ్ నైట్ వరకు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగానే మాట్లాడింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది. ఎందుకు ఇంత సడన్ గా అయిందని వాళ్ళు కూడా ఇది అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వీళ్ళు ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలే, వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలే, ఇక్కడ మేము కూడా ఇప్పుడు చేసింది లేదు. ఎందుకంటే తెలిసిపోద్ది, ఇక్కడ అపార్ట్మెంట్ ఉంటుంది, ఏ చిన్న ఇష్యూ అయినా తెలిసిపోద్ది. అంటే మీరు ఒక బంధువు అని కూడా చెప్తున్నారు, అంటే తను ఏదైనా ఈ మధ్య మూడీగా ఉండడం లేకపోతే ఏదైనా డిసప్పాయింట్ లో ఉండడం వల్ల ఏమైనా అనిపించింది? లేదు, ఈ మధ్యలో నాకు తెలిసి వాళ్ళు లాస్ట్ వీక్ అంతా గోవా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళారు. గోవా ఫిలిం ఫెస్టివల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత 1-2 డేసే అయింది వాళ్ళు వచ్చిన తర్వాత నేను కలవలేదు. కాకపోతే అంతకుముందు వాళ్ళిద్దరు అక్కడ హ్యాపీగానే 1 వీక్ అక్కడ స్పెండ్ చేసి వచ్చినట్టున్నారు. సో భర్తతో పాటు కలిసే ఉంటున్నటువంటి శోభిత నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని చెప్తున్నారు. అయితే నిన్న భర్తకు, అంటే తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి తనకు కంటిన్యూస్ గా కాల్స్ ఉండడం కారణంగా తను వర్క్ లో ఉండిపోయాడు. శోభిత మాత్రం వేరే బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంది. కానీ ఉదయం ఎంతసేపటికి లేకపోయేసరికి తలుపు బద్దలు కొట్టి చూడగా శోభిత అప్పటికే ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇక్కడే ఉన్నటువంటి బంధువు, అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ ఓనర్ కూడా కావడంతో వాళ్ళ భావను తీసుకొని వెళ్లాడు. అప్పటికే తను చనిపోయినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం శోభిత మృతదేహం ఉస్మానియాలో ఉంది. బెంగళూరులో ఉండేటటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. సో శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దానిపైన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.